రిక్రూట్మెంట్ ప్రక్రియ మండలాల్లో గ్రామాల్లో కల్పించాలని కోరారు. ఎలాంటి తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకమైన ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నందుకు మా ఎంఆర్పిఎస్ పరంగా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ దళిత బంధులో అవకతవకలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కొప్పయపడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. నిజమైన లబ్ధిదారులకి దళిత బంధు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వంపై మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ దళిత బంధులో మా దళితుల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల నుంచి మొదలు పెడితే 4 లక్షలు తీసుకున్న సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. మేము ఆధారాలతోటి కూడా ప్రభుత్వానికి కానీ అక్కడ సంబంధించిన నియోజకవర్గ కలెక్టర్లకు కూడా ఆధారాలతోటి మేము చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అట్లాంటప్పుడు ఈ దళిత బంధులో సరైన మార్గదర్శకాలు అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇలా కామారెడ్డి జిల్లాలో కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇలా కామారెడ్డి జిల్లాకు నేను రావడం జరిగింది. ఏ పథకమైనా ఒక మార్గదర్శకాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి చూస్తే. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇస్తుంది, అంగవైకల్యాలకు ఉంటే వికలాంగులకు పింఛన్ అని ఇస్తుంది. భర్త చనిపోతే ఆసరా పింఛన్ ఉంటే వీడియో పింఛన్ అంటే భర్త లేడు కాబట్టి వీడియో పింఛన్ అని ఇస్తుంది, ఆసరా పింఛన్ అని ఇస్తుంది. అట్లాగే 57 ఏళ్ళు నిండితే వృద్ధులు అవుతారు కాబట్టి వృద్ధత్వ పింఛన్ ఇస్తుంది ముసలైతే. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే భారతదేశం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే స్వతంత్ర ఉద్యమం పేరుతో పింఛన్ వస్తుంది. అంటే అన్నిటికీ సరైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ మరి దళిత బంధు విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు సరైన మార్గదర్శకాలు చూపట్లేరో అవి చూపాలనే డిమాండ్ తోటి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మీరు చూడండి, ఈ దళిత బంధు ఇస్తుందని నియోజకవర్గానికి 500 మంది అన్నారు, 500 నుంచి 2000 మంది అన్నారు, 2000 మంది నుంచి 500 కూడా ఇంకా వరకు ఇంప్లిమెంట్ అవుతలేదు. ఇప్పటి వరకు ఏదైతే దళిత బంధు కోసం లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఏదైతే డబ్బులు బడ్జెట్ చదివిరో చదువు వరకే అయింది తప్ప ఎక్కడ ఇచ్చిన పాపాన లేదు. మళ్ళీ కొత్త బడ్జెట్ పెట్టారు. మరి ఈ బడ్జెట్లైనా పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా దళితుల కోసం ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి మాకే ఖర్చు పెట్టాలని మేము డిమాండ్. రోళ్లకు భవనాలకు ఖర్చు పెడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం దళితులను చిన్న చూపుగా చూస్తుందని మేము భావిస్తున్నాం. అందుకోసమే ఆ దళిత బంధులో నిరుపేదలైన దళితులకి ఇవ్వాలంటున్నాం. ఫస్ట్ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లోన్ తీసుకునే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాం. అట్లాగే భూమి లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. అవి వచ్చేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇంతటితోటి ఈ ఉద్యమం ఆగేది లేదు. ఈ నెల 14 తారీఖు నాడు ఇందిరా పార్కులో 1,00,000 మందితోటి మేము ఇందిరా పార్కులో ధర్నా నిర్వహిస్తున్నాం. అప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మార్గదర్శకాలు చేయించే వరకు కూడా ఉద్యమాన్ని ఆపేది లేదు. ఉద్యమం ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ ఉద్యమదారణ ఇప్పటికే మేము ఎమ్మెల్యేలకు ఉపయోగపడిన దాన్ని మేము ఎంఆర్పిఎస్ కలెక్టరేట్ల ఆఫీసుల నుంచి మొదలు పెట్టుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీసుల దగ్గర కూడా మేము ధర్నాలు చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా కలెక్టర్లకు కూడా ఈ ఆన్లైన్లో అందరికీ అవకాశం కల్పి అప్లై చేసుకోనికి దళిత బంధు అట్లాగే నిరుపేదలైనకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాది.